మౌర్య సామ్రాజ్యంలో మత పరిస్థితి ఎలా ఉంది? జైన మతం అనేది గొప్ప స్థాయిలో ఉంది. దిగంబరులు, శ్వేతాంబరులు అనే రెండు రకాల జైనులు కనిపిస్తారు వీరి కాలంలో. బ్రాహ్మణిజం వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిలీజియన్. సారనాథ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్ అండ్ గయా ఇన్ బీహార్. ద రిలీజియస్ కండిషన్స్ డ్యూరింగ్ ద మౌర్యన్ ఎంపైర్. మతం అనేది ఒక వ్యక్తిగత అంశం. మరి పరిపాలన విషయానికి వస్తే మతాన్ని చాలా సరళీకృతం చేస్తున్నారు అశోకుడి కాలంలో. మతాన్ని ఒక జీవన సరళిగా మార్చేస్తున్నాడు అశోకుడు. ముఖ్యంగా చంద్రగుప్త మౌర్యుని కాలంలో జైన మతం పూర్తి ఆదరణకు లోనవుతుంది. చంద్రగుప్త మౌర్యుడు గొప్ప జైన మతాభిమాని కాబట్టి జైన మతం అనేది గొప్పగా విస్తరించింది. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో జైన మతం అనేది గొప్పగా విస్తరిస్తోంది. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో జైన మతం అనేది చాలా గొప్పగా విస్తరిస్తోంది. సో జైనం పతాక స్థాయికి చేరుకుంది. చంద్రగుప్త మౌర్యుడు స్వయంగా సల్లేకరణ వ్రతాన్ని ఆచరించే తన యొక్క దేహాన్ని వదిలేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే జైన మతస్థులు కూడా కనిపిస్తారు ఇక్కడ. రైట్, దిగంబర మరియు శ్వేతాంబరులు అంటే వైట్ క్లాడ్ అండ్ దిగంబర అంటే స్కై క్లాడ్. నెక్స్ట్ బుద్ధిజం, బౌద్ధ మతం గొప్ప స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా చంద్రగుప్త మౌర్యుడు జైన మతస్థుడైనప్పటికీ చంద్రగుప్త మౌర్యుని యొక్క మనవడైన అశోకుడు బౌద్ధ మతాన్ని విస్తరించాడు. బౌద్ధ మతాన్ని ఖండాంతరం చేశాడు. బౌద్ధ మతం యొక్క కీర్తిని, ప్రతిష్టను ప్రపంచమయం చేశాడు అశోకుడు. చండాశోకుడుగా ఉన్న ఇతడు ధర్మాశోకుడుగా మారిపోయాడు. ధర్మాన్ని పాటించాడు. దండయాత్రలను ఆపి ధర్మయాత్రలను మొదలుపెట్టాడు. ఆ ధర్మయాత్రలలో భాగంగానే అశోక ధమ్మ అనే అంశం వెలుగులోకి వచ్చింది. తన యొక్క శాసనాల్లో ప్రతి ఒక్క శాసనంలో కూడా ధర్మానికి సంబంధించిన నియమ నిబంధనల్ని తెలియజేశాడు. రైట్, అహింస. అదేవిధంగా అహింస ఎంత గొప్ప ధర్మమో అశోకుడు శాసనాల ద్వారా తెలియజేశాడు. అశోకుడు శాసనాల ప్రకారం వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి పాటించవలసిన నియమ నిబంధనలనే ప్రవర్తన నియమావళి అంటున్నాం, ధర్మము అంటున్నాం, అశోకుడి ధర్మము అంటున్నాం. రైట్, 8 ఆకుల చక్రం, 24 spokes wheel ఈజ్ ద మెయిన్ సింబల్ ఆఫ్ అశోక చక్ర. వీల్ ఆఫ్ అశోక హ్యాస్ 24 spokes. దాన్నే మనం మన యొక్క త్రివర్ణ పతాకంలో ప్రధాన అంశంగా ఉంచుకోవడం జరిగింది. సో బౌద్ధ మతం అనేది అశోకుడి కాలంలో ప్రధాన మతంగా అవలంబించబడింది. ఇది ఒక మతంగా కాదు, ఒక జీవన సరళిగా అశోకుడు దీన్ని మార్చాడు. ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో పాటించవలసిన ప్రవర్తన నియమావళినే అశోక ధమ్మ అనే రూపంలో తీసుకురావడం జరిగింది. ఇందులో బౌద్ధ నియమాలు చాలా క్లుప్తంగా కనిపిస్తాయి. రైట్, అశోక సెంట్ Buddhist missionaries to Sri Lanka in order to spread Buddhism. Right, he sent his daughter and son Sangamitra and Mahendra to Sri Lanka, Ceylon and Nepal. Charumati was to Nepal. Charumati sent to Nepal. ఆ విధంగా చారుమతిని నేపాల్ ప్రాంతానికి, అదేవిధంగా సంఘమిత్ర మరియు మహేంద్రను శ్రీలంక ప్రాంతానికి పంపాడు. ధర్మ మహామాతృల్ని నియమించాడు. అభిధమ్మ పీఠకాన్ని సంకలనం చేయించాడు. సో ద థర్డ్ పీఠక, ద హోలీ బుక్ అండ్ సాక్రెడ్ స్క్రిప్చర్ ఆఫ్ బుద్ధిజం, అభిధమ్మ పీఠక వాస్ కంపైల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అశోక. సో దిస్ ఈజ్ హౌ అశోక became the responsible person for the spread of Buddhism beyond the nation. So that was the
great prompt and glory of Buddhism during the period of Ashoka. Right. Chandragupta Maurya was a stanch follower of Jainism, while Ashoka was a stanch follower of Buddhism. But son of Chandragupta Maurya, Bindusara, was a follower of Ajivika religion. Ajivika religion stated that determinism is the main policy. One should follow the determinism or niyati concept based on fate. Everything is already decided. And no one can escape from this niyati. No one can escape from fate. తలరాత నుంచి ఎవరు తప్పించుకోలేడు. అది విధి నిర్ణయం, అది దైవ నిర్ణయం, దాన్ని తప్పకుండా పాటించాలి అంటూ అజీవిక సిద్ధాంతం తెలియజేస్తుంది. ఆ అజీవిక సిద్ధాంతాన్ని బిందుసారుడు ఆచరణలో ఉంచాడు. రైట్, సి the situation that had been changed from time to time. Father Chandragupta Maurya was a pioneer and great paragon of Jainism, while son Bindusara was a stanch follower of Ajivika religion. And finally, the grandson of Chandragupta Maurya and son of Bindusara, Ashoka, took the path of Buddhism. See this difference. Same dynasty, same empire, and same blood. Everything is same, but the religions are different. Chandragupta Maurya, a Jain, Bindusara, an Ajivika, and Ashoka, a Buddhist. And soon after the death of Ashoka, many successors came and they adapted and followed Jainism, Buddhism. So these heterodox religions were the main religions developed during the period of Mauryas. And Brahmanism was there. And the priestly class association was also there, who were received huge respect and honorable position, noble and great position during the period of Ashoka. Ashoka clearly mentioned in his Majorarchic Edicts respect to Brahman and Shraman. బ్రాహ్మణులకు మరియు శ్రామణులకు గౌరవం ఇవ్వండి, వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. రైట్. Generosity to Brahmins or priestly class association, which means Ashoka started the protection of all religions are equal, and this kind of thinking was initiated by Ashoka, none other than Ashoka. And this credit of making religious harmony and communal harmony and peace and tranquility goes none other than Ashoka. Ashoka was the most celebrated ruler of not only Mauryan Empire but empire of the whole Indian subcontinent of those time. So Brahmanism was also one of the religion. Brahmins were given great and honorable, respectable position. Let us discuss the centers of these religions. For Jainism, the centers were Mathura in Uttar Pradesh, Ujjain in Madhya Pradesh, the capital and headquarters of Avanti. Mathura, the capital of Saurasena. Next, Shravana Belagola in southern part. Shravana Belagola. This is also one of the center of Jainism in extreme southern part of India from Karnataka, the state of Karnataka. Next, for Buddhism, Magadha was the main center of Buddhism, Magadha.
నెక్స్ట్ లుంబిని, వైశాలి, కుషినగర్, పాటలీపుత్ర, రాజగృహ, పాటలీపుత్ర. సో మగధ is a kingdom and Pataliputra, Rajagriha, these are the cities of Magadha. Next Lumbini, present Nepal, Vaishali from Bihar, Kushinagar from Uttar Pradesh, and Kashmir. These all territories followed the path of Buddha or Buddhism. బుద్ధుడి యొక్క అనుయాయులు ఉన్న ప్రాంతాలు ఇవన్నీ ద మెయిన్ సెంటర్స్ ఆఫ్ బుద్ధిజం. అండ్ మెయిన్లీ గయా, కెన్ నోట్ ఇట్ డౌన్, గయా, సారనాథ్ ఆల్సో, గయా అండ్ సారనాథ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్ అండ్ గయా ఇన్ బీహార్. దీస్ ఆర్ ఆల్ మెయిన్ సెంటర్స్ ఆఫ్ బుద్ధిజం. నెక్స్ట్ కమింగ్ టు అజీవికా రిలీజియన్. Ajivika sect was mainly spread in North India and eastern part of India, right? So తూర్పు మరియు ఉత్తర భారతదేశంలో అజీవిక మతం వరదిల్లింది. బట్ బౌద్ధ మతానికి ఉన్నంత కీర్తి ప్రతిష్టలు, జైన మతానికి ఉన్నంత కీర్తి ప్రతిష్టలు అజీవిక మతానికి రాలేదు, రైట్? ఎక్కువగా ఆదరించబడలేదు. అండ్ కమింగ్ టు బ్రాహ్మణిజం, ద ఎంటైర్ ఇండియా. సో మొత్తం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు, తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రతి చోట బ్రాహ్మణిజం అనేది, పురోహిత వర్గం అనేది ఆదరించబడింది. బ్రాహ్మణ మతం అనేది ఉండేది. ముఖ్యంగా మౌర్యుల యొక్క సామంతులుగా రాజకీయ అరంగేటం చేసిన శాతవాహనులు కూడా బ్రాహ్మణ మతాన్ని గొప్పగా ఆదరించారు. బ్రాహ్మణ మతాన్ని, వైదిక మతాన్ని, వైదిక శాస్త్రాన్ని, వైదిక సాంప్రదాయాలను, సంస్కారాలను తూచా తప్పకుండా పాటించారు. మౌర్యుల అనంతరం కూడా ఇది గొప్పగా వర్ధిల్లింది. మౌర్యుల అనంతరం శుంగులు కూడా బ్రాహ్మణ మతాన్ని, వారు బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణ మతాన్ని గొప్పగా అద్భుతంగా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దట్ వాజ్ ద స్టేటస్ ఆఫ్ రిలీజియన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్